తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లైవ్ చూద్దాం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు యనమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అలుపెరుగని పోరాటం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కృషి చేసినందుకు వారికి సంతోషంగా మేమంతా కూడా చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అధ్యక్ష, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం అనేది తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష. అధ్యక్ష, ఎందుకంటే ఇనుప కంచెలతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్వేచ్ఛ వాతావరణం ఏదైతే వస్తుందని చెప్పి ఆశించారో ఎక్కడికక్కడ దిగ్బంధాలు, ఎక్కడికక్కడ అరెస్టులు, ఉద్యమాన్ని ముందుకు ప్రజల సమస్యల్ని ముందుకు తీసుకెళ్లాలంటే కూడా తీసుకెళ్ళనీయకుండా మేమేదన్నా కార్యక్రమం చేయాలంటే కూడా మా ఇంటి ముందుకు ఉదయాన్నే లేవగానే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేవాళ్ళు. అధ్యక్ష, కనీసం ధర్నా చౌక్ను ఏర్పాటు చేస్తే అక్కడ కూడా మాకు ధర్నాలు చేయకుండా ఈ విధంగా ఎన్నో ఇబ్బందులు కల్పించినటువంటి పరిస్థితులు గతంలో ఉండేవి. అధ్యక్ష, ప్రభుత్వం ఏర్పడినటువంటి 48 గంటల్లోనే మా గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మి పథకం ప్రారంభం చేయడం జరిగింది. అధ్యక్ష, దాంట్లో భాగంగా ఆర్టీసీ బస్సులు మహిళల అధ్యక్ష సమాజంలో సగభాగం, వారికి ఎన్నో ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, కొన్ని చెప్పుకునేవి ఉంటాయి, కొన్ని చెప్పుకొని ఉంటాయి, కొన్ని ఇంట్లో తల్లిదండ్రులకు కూడా చెప్పుకొని సమస్యలు ఉంటాయి. అధ్యక్ష, చదువుకోవాలన్న ఆకాంక్ష, చదువుకోవాలంటే వసతులు లేని పరిస్థితులు, ఉద్యోగం చేయాలన్న ఆకాంక్ష, ఉద్యోగం చేయాలంటే కూడా ఆర్థికంగా ఇబ్బందులు. అధ్యక్ష, అలాంటి వాళ్లకు ఒక మహిళా సాదరికత ఇవ్వాలన్న ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 48 గంటల్లోనే మహిళలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అధ్యక్ష, ఎక్కడికి వెళ్ళినా సరే మహిళలు జై హో కాంగ్రెస్, జై హో కాంగ్రెస్ అంటున్నారు. అధ్యక్ష, ఎందుకంటే ఆ యొక్క మహిళలు వాళ్ళకు వచ్చినటువంటి తక్కువ జీతాలతోన, వాళ్ళకు ఉన్నటువంటి తక్కువ వనరులతోన, ఆదాయాలతోన ఏ విధంగా జీవితాన్ని గడపాలన్న ఆలోచనలో ఉన్నటువంటి మహిళా సోదరిమణులకు ఈరోజు ఉచితంగా ప్రయాణం చేసి వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకొని వాళ్ళు విద్యాపరంగా చదువుకోవడానికి కానీ వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడానికి కానీ మా ప్రభుత్వం మూలంగా వాళ్ళకు ఒక అవకాశం ఏర్పడిందని తెలియజేస్తూ అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష ఈ యొక్క ఉచిత ఆర్టీసీ ప్రయాణానికి అధ్యక్ష మేము ప్రభుత్వం ఏర్పాటు కాగానే 374 కోట్ల రూపాయలు మా ఆర్థిక మంత్రి మన బట్టి విక్రమార్క గారు ఇక్కడ ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు, 374 కోట్ల రూపాయలది జీవో ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఈ యొక్క పథకానికి ముందుకు కొనసాగడానికి అని చెప్పి కూడా మేము ఉచిత కరెంటు, దారిద్ర రేఖ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు గల వాళ్ళందరూ కూడా ఉచితంగా ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నారు. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష యువ వికాసం, విద్యార్థులు చదువుకోవాలని చెప్పి గతంలో మేము ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చినాం. అధ్యక్ష, అక్కడ ఇంజనీరింగ్ కళాశాలలు కానీ, ఇంకా వేరే డిగ్రీ కళాశాలలు కానీ, పీజీ కానీ, బీఈడి కళాశాలలు కానీ దేనికైనా సరే విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేమే నేరుగా కళాశాలకు చెల్లించే వాళ్ళం. అధ్యక్ష, కానీ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్లు 1000 కోట్ల రూపాయలు. అధ్యక్ష, ఆ కళాశాలకు చెల్లించక ఆ కళాశాలలు మూతపడే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేసింది. అధ్యక్ష, మేమేం చేయబోతున్నాం అధ్యక్ష అంటే ఏదైతే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఎట్లయితే ఉంటుందో యువ వికాసం కార్యక్రమంలో భాగంగా అధ్యక్ష విద్యా భరోసా కార్డులు అందజేస్తాం. అధ్యక్ష, ఆ విద్యా భరోసా కార్డు లోపల 5 లక్షల రూపాయల వరకు ప్రతి విద్యార్థికి మేము జమ చేస్తాం. అధ్యక్ష, ఆ 5 లక్షల రూపాయల వరకు అది పాఠశాల కావచ్చు, లేకపోతే కళాశాల కావచ్చు, ఏ చదువైనా కావచ్చు. అధ్యక్ష, 5 లక్షల రూపాయల వరకు ఆ విద్యార్థి నేరుగా వెళ్ళి ఆ కళాశాలలో ఫీజు చెల్లించుకునే విధంగా అవకాశం కల్పిస్తామన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తున్నాం. అధ్యక్ష, అదేవిధంగా గతం లోపల ప్రతి మండల కేంద్రంలో కూడా మేము ఒక మోడల్ స్కూల్ తెరిచినాం. అధ్యక్ష, గతంలో మన్మోహన్ సింగ్ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషే గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి మండలంలో కూడా అధ్యక్ష ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసినాం. మోడల్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేసినాం. అధ్యక్ష, ఇంగ్లీష్ మీడియం చదివిన అధ్యాపక బృందాన్ని అక్కడ అపాయింట్ చేసినాం. అధ్యక్ష, అక్కడ 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అక్కడ అవకాశం కల్పించినాం. అధ్యక్ష, మహిళా విద్యార్థుల గురించి అక్కడ హాస్టల్ వసతి కూడా ఏర్పాటు చేసినాం. అధ్యక్ష, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా వాళ్ళు ఈ విధంగా ఇంగ్లీష్ మీడియంలో రెసిడెన్షియల్ పెట్టి వాళ్ళు KG to PG ఇస్తామని చెప్పి ఎక్కడ కూడా KG to PG అన్నది ప్రారంభం చేయలేదు. అధ్యక్ష, మేము అంతర్జాతీయ స్థాయి లోపల ఇంటర్నేషనల్ స్కూల్స్ని ప్రతి మండలంలో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని చెప్పి మేము 6 గ్యారెంటీలో చెప్పినాం. అధ్యక్ష, తప్పకుండా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అధ్యక్ష ఈరోజు ప్రతి విద్యార్థి
ఈజ్ ఏ గ్లోబల్ స్టూడెంట్ అధ్యక్ష. అతను తెలంగాణలో పుట్టిండొచ్చు, ఒక పరిగి మండలంలో పుట్టిండొచ్చు, ఒక కుగ్రామంలో పుట్టిండొచ్చు అధ్యక్ష. అతను అమెరికా వెళ్ళొచ్చు, అమెరికాలో చదువుకోవచ్చు, ఉన్నత చదువులు ఉద్యోగం కూడా అమెరికాలో చేయొచ్చు. అలాంటి అవకాశాలని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించబోతుంది అన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రైతు భరోసా పథకం అధ్యక్ష, ఏదైతే 10,000 రూపాయలు ఏడాదికి ఎకరానికి ఇస్తున్నారో అధ్యక్ష, ఆ 10,000 సరిపోవడం లేదు అధ్యక్ష. లాగోళ్లకు సరిపోతలేవు అధ్యక్ష. ఆ 10,000 రూపాయలు ఎరువుల ధరలు పెరిగిపోయినాయి అధ్యక్ష, పెస్టిసైడ్స్ ధరలు పెరిగిపోయినాయి అధ్యక్ష. కాబట్టి 10,000 బదులు 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తాం అధ్యక్ష. ప్రతి రైతుకు మేము భరోసా కల్పిస్తున్నాం అధ్యక్ష. రైతులెవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా కల్పిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ యొక్క భూమి లేని నిరుపేదలు ఉన్నారు అధ్యక్ష. భూమి లేని నిరుపేదల గురించి కూడా మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష. భార్యకు 12,000, భర్తకు 12,000. మేము గతంలో స్టార్ట్ చేసినటువంటి జాతీయ ఉపాధి కార్యక్రమంలో కూడా పనిచేస్తున్న కూలీలు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకు కూడా మేము ఇందులో అవకాశం కల్పిస్తాం. 12,000, 24,000 అధ్యక్ష. భార్యాభర్తలకు కలిపి కూలీలకు సంవత్సరానికి 24,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి భూమి లేని నిరుపేదలకు కూడా మేము తప్పకుండా ఈ యొక్క అవకాశం కల్పిస్తామనే విషయాన్ని తెలియజేస్తాం అధ్యక్ష. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన అధ్యక్ష, వరంగల్లో రైతు డిక్లరేషన్లో చెప్పారు. దాంట్లో ఏంటంటే రైతులకు 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పినాం అధ్యక్ష. ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష 2018 ఎన్నికల్లో అధ్యక్ష వాళ్ళు చెప్పారు అధ్యక్ష, 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారు అధ్యక్ష. ఆ లక్ష అసలుకు 1 లక్ష మిత్తి అయింది అధ్యక్ష. ఈరోజు 2 లక్షల రూపాయలు ఈ యొక్క రైతులు బాకీలు పడుతున్నారు అధ్యక్ష. ఎక్కడ వెళ్ళినా సరే బ్యాంక్ అధికారులు వేధిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళను ఏం చేయాలో కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అధ్యక్ష. దాని గురించే మేము అధ్యక్ష రాహుల్ గాంధీ గారు చెప్పారు, రైతులకు గిట్టుబాటు ధరలు నిర్ణయించినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ కొనుగోలు కేంద్రాలు తెరవాలి, పంటలు పండించాలని చెప్పి కూడా మేము ప్రత్యేకంగా పేర్కొన్నాం అధ్యక్ష. అదేవిధంగా 15,000 రూపాయలు ఎకరానికి ఇవ్వడమే కాకుండా రైతుల యొక్క లాగోళ్లు తగ్గించడానికి, వాళ్ళ యొక్క వ్యవసాయ పెట్టుబడుల పైన తగ్గియాలన్న ఉద్దేశంతోన మేము అధ్యక్ష వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తామని చెప్పి గతంలో చెప్పినాం అధ్యక్ష. దానికి కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. రైతుల పొలాల్లో ఉపాధి హామీ కూలీలు పనిచేస్తారు అధ్యక్ష. దానికి ఉపాధి హామీ సంబంధించిన కూలీలకు నేరుగా ప్రభుత్వం నుంచే డబ్బులు చెల్లించే విధంగా తప్పకుండా మేము ఒక కార్యాచరణ పథకాన్ని ప్రకటిస్తామని చెప్పి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గత ప్రభుత్వం లోపల మనం ఎక్కడైనా సరే వడ్లు అమ్మాలంటే ఒక రైతు 40-50 క్వింటాల ధాన్యం పండిస్తారు అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళినా సరే ఒక వడ్ల సంచిలో 50 కిలోలు ఉంటాయి అధ్యక్ష. 5 కిలోల నుంచి 10 కిలోల వరకు తరుగు పేరు మీద రైస్ మిల్లర్లు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు అధ్యక్ష, వాళ్ళంతా కూడా కుమ్ముక్కైపోయి రైతులు ఎక్కడికి వెళ్ళినా సరే ఒడ్లు చోకితే వాళ్ళకు ఒకరొకరికి ఎకరానికి 10,000 రూపాయలు నష్టం వచ్చింది అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పారు అధ్యక్ష, ప్రతి రైతుకు కూడా మేము అండగా ఉంటామని చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 500 రూపాయలు ఒక్కొక్క క్వింటల్కు, అంటే అధ్యక్ష ఒక 40 సంచులు పండించే రైతుకు ఒక 20,000 రూపాయలు అధికంగా ఆదాయం వచ్చే విధంగా మేము బోనస్ మద్దతు ధర ప్రకటిస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, పాలకులకు ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగిపోవడం, అడ్డగోడలు అడ్డాల మేడలు పటపంచాలై ప్రజాప్రభుత్వ పాలన మొదలైంది అధ్యక్ష. అది చెప్పడానికే గర్విస్తున్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ప్రభుత్వ దృక్పథం ఏ విధంగా ఉంటుందో కూడా స్పష్టంగా తెలియజేశారు అధ్యక్ష. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవకులే తప్ప పాలకులు కాదని, పెత్తందారులు అంతకంటే కాదని సుస్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఈ క్రమంలోనే మొదలైంది అధ్యక్ష ప్రజావాణి కార్యక్రమం. యువకుల యొక్క ప్రాణ త్యాగాలు, విద్యార్థుల యొక్క పోరాటాలు, 4 కోట్ల ప్రజల ఆకాంక్షతో ఏర్పడిన రాష్ట్రం అన్నది అధ్యక్ష. అమరుల ఆశయాలను, విద్యార్థుల పోరాటాలను, పౌర సమాజం ఆకాంక్షలను పరిగణలోకి తీసుకొని పరిపాలన కొనసాగిస్తామని చెప్పి మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని తెలియజేస్తూ అధ్యక్ష, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం జరిగింది అధ్యక్ష. అన్ని విభాగాలపైన శ్వేతపత్రం ప్రకటిస్తాం అధ్యక్ష. ప్రజలకు విడుదల చేస్తాం అధ్యక్ష. ఎక్కడ లోపాలున్నాయో కనిపెట్టే పనిలో ఉన్నాం అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ అన్నారం బ్యారేజీ నిర్మాణంలో నాణ్యత లోపాలున్నాయి అధ్యక్ష. అవినీతిపై విచారణ చేస్తాం అధ్యక్ష.
అదేవిధంగా అధ్యక్ష ధరణి పోర్టల్ అడ్డం పెట్టుకోండి అధ్యక్ష. సాయంత్రం వరకు ధరణి పోర్టల్లో ప్రొహిబిషన్లో ఉండేది అధ్యక్ష. సాయంత్రం ఎవరికైనా డబ్బులు ఇచ్చి అధికారులను మేనేజ్ చేస్తే రాత్రికి రాత్రి అధ్యక్ష ప్రొహిబిషన్ తొలగిపోయింది అధ్యక్ష. మీరు అప్పుడు మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు మేము మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కలిసి మన వికారాబాద్ కలెక్టరేట్ దగ్గరనే మనం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేసినాం అధ్యక్ష. ఆ రోజే మనం కలెక్టర్ గారికి కూడా స్పష్టంగా చెప్పినాం అధ్యక్ష, ఇది అవినీతి నడుస్తుంది ప్రభుత్వం, మీరు ఈ విధంగా చేయడం పేద ప్రజల కడుపు కొడుతున్నారని చెప్పినాం అధ్యక్ష. కాబట్టి తప్పకుండా ఈ యొక్క ధరణిని రద్దు చేస్తాం అధ్యక్ష. ధరణి స్థానం లోపల ఒక ప్రజలకు మంచిగా సమగ్ర సమాచారంతో సరళీకృత విధానాలతో ఒక భూమాత అనే పోర్టల్ను తీసుకొస్తాం అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వ భూమిని పరిరక్షించడానికి ల్యాండ్ కమిషన్ను ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆల్రెడీ నేను గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పరిగణించి సిఎల్పి కార్యదర్శిగా ఉన్నప్పుడు నేను అడిగిన అధ్యక్ష, మీరు క్యాలెండర్ విడుదల చేయండి, ఎప్పుడు ఏ ఉద్యోగాలు ప్రకటిస్తారు, ఎన్ని ఉద్యోగాలు ప్రకటిస్తారు, కనీసం దాని మూలంగానన్నా నిరుద్యోగ యువకులు ప్రిపేర్ అవుతారంటే కనీసం ప్రకటించకపోతే నేను నా నివాసంలోనే 3 సార్లు కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేసిన అధ్యక్ష పరిగిలో. అయినా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఉన్న 9.5 సంవత్సరాలు ఎప్పుడు కూడా క్యాలెండర్ ప్రకటించలేదు అధ్యక్ష. మేము ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందే అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తాం అనేది స్పష్టంగా మేము ప్రకటన చేసినాం అధ్యక్ష. 6 నెలల్లోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఏడాది లోపలనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా అధ్యక్ష ఏ విధంగా అయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో అదే మోడల్ లోపల మన సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకాలతో పూర్తిగా దాన్ని ప్రక్షాళన చేస్తాం అధ్యక్ష. నిరుద్యోగ యువకులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కాకుండా మేము వారికి అండగా ఉంటామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అధ్యక్ష. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అధ్యక్ష, తప్పకుండా మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. ఎన్నోసార్లు ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు ఈ విషయం పైన ప్రజల్లో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. మేము 24 గంటల కరెంటుది మా మేనిఫెస్టోలో పెట్టినాం అధ్యక్ష, దానికి కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చెప్పింది అధ్యక్ష, అప్పుడున్నటువంటి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడు ఎంపీగా ఉండి తను సబ్స్టేషన్ల దగ్గరికి వెళ్ళి సబ్స్టేషన్ దగ్గర లాగ్ బుక్ తీసుకొని వెరిఫికేషన్ చేసి ప్రజలకు విడుదల చేసింది అధ్యక్ష. ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అది 24 గంటలు కాదు, కేవలం 10-12 గంటలు మాత్రమే ఇస్తుంది అన్న విషయాన్ని ప్రజలకు స్పష్టం చేసినాం అధ్యక్ష. ఆ విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తూ అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష ముఖ్యంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష, ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణలో హైకోర్టు ఆదేశానుసారం అధ్యక్ష ఫార్మాసిటీని మా రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసి రైతుల దగ్గర ఉన్నటువంటి భూములను ప్రభుత్వం గుత్తాధిపత్యంగా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా అలాట్మెంట్ చేసింది అధ్యక్ష. దాన్ని మా ముఖ్యమంత్రి గారు పదవి స్వీకారం చేయగానే రద్దు చేయడానికి మేము చాలా సంతోషంగా ఉందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తాం అధ్యక్ష. అదేవిధంగా వడ్డీ లేని పంట రుణాలను 3 లక్షల వరకు అందిస్తాం అధ్యక్ష. అన్ని ప్రధాన పంటలకు సమగ్ర బీమా పథకాన్ని అందిస్తాం అధ్యక్ష. ప్రజాభిప్రాయ సేకరణతో హైకోర్టు ఆదేశానుసారం ఫార్మాసిటీని రద్దు చేస్తాం. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి మరియు అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తాం. మెగా డిఎస్సిని ప్రకటిస్తూ ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులకు 6 నెలల్లోనే భర్తీ చేస్తాం అధ్యక్ష. వార్షిక జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి పారదర్శకతో నిర్ణీత కాలంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం అధ్యక్ష. ప్రతి విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్ వైఫై సౌకర్యం కల్పిస్తాం అధ్యక్ష. విద్యా రంగానికి బడ్జెట్ లోపల ప్రస్తుత వాటా 6% నుంచి 15% వరకు పెంచుతాం అధ్యక్ష. అన్ని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయ భోజన కార్మికులకు నెలవారీ వేతనాన్ని 10,000 వరకు పెంచుతాం అధ్యక్ష. మూతబడిన దాదాపు 6,000 పాఠశాలల్ని తిరిగి మెరుగైన సదుపాయాల్లో పునఃప్రారంభిస్తాం అధ్యక్ష. బాసర IIIT తరాలో మరో 4 IIITలను ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. ఆరోగ్యశ్రీ పథకం పరిమితి 10 లక్షల నుంచి మరియు ఈ పథకం మోకాలు సర్జరీకి కూడా వర్తింపజేస్తాం అధ్యక్ష. ధరణి పోర్టల్ స్థానం లోపల భూమాత పోర్టల్ ప్రవేశపెట్టి భూ హక్కులు కోల్పోయిన రైతులందరికీ కూడా న్యాయం చేస్తాం అధ్యక్ష. భూ సంస్కరణల ద్వారా పేదలకు పంపిణీ చేసిన దాదాపు 25 లక్షల ఎకరాలపై పూర్తి స్థాయి భూ హక్కులను కల్పిస్తాం అధ్యక్ష.
73, 74వ రాజ్యాంగ సవరణల ప్రకారం 3 అంచెల స్థానిక సంస్థలను బలోపేతం చేసి విధులు, నిధులు మరియు నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తాం అధ్యక్ష. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు గౌరవ వేతనం నెలకు 1500 రూపాయలు ఇస్తాం అధ్యక్ష. అదేవిధంగా మాజీ సర్పంచ్, ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీల సభ్యులకు గౌరవ పెన్షన్ అందజేస్తాం అధ్యక్ష. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లందరికీ పెండింగ్లో ఉన్న 3 డిఏలను తక్షణమే చెల్లిస్తాం అధ్యక్ష. ప్రస్తుతం ఉన్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ విధానాన్ని తీసుకొస్తాం అధ్యక్ష. ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ సిబ్బంది కొత్త పిఆర్సీ ప్రకటించి 6 నెలల్లోపే సిఫార్సులను అమలు చేస్తాం అధ్యక్ష. ఆర్టీసీ సిబ్బందికి 2 పిఆర్సీ బకాయిలను వెంటనే చెల్లిస్తాం అధ్యక్ష. ప్రతి ఆటో డ్రైవర్కు సంవత్సరానికి 12,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తాం అధ్యక్ష. పెండింగ్లో ఉన్న అన్ని ట్రాఫిక్ చలాన్లు 50% రాయితీతో వన్ టైం సెటిల్మెంట్ ద్వారా పరిష్కరిస్తాం అధ్యక్ష. బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేస్తాం అధ్యక్ష. ఎస్సీ వర్గీకరణ అనంతరం మాదిగ, మాల, ఇతర ఎస్సీ ఉపకులాలకు కొత్తగా 3 ఎస్సీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. బీసీల కులగణన చేసి జనాభా ప్రతిపాదకగా రిజర్వేషన్లు కల్పిస్తాం అధ్యక్ష. సంచార జాతులకు విద్యా ఉద్యోగ అవకాశాల్లో 5% రిజర్వేషన్ కల్పిస్తాం అధ్యక్ష. ప్రతి జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ పేరు మీద బీసీ భవన్ ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడతాం అధ్యక్ష. అన్ని వెనుకబడిన కులాల వారికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి తగు నిధులు కేటాయిస్తాం అధ్యక్ష. వెనుకబడిన తరగతులకు బీసీ సప్లాన్ అమలు చేస్తాం అధ్యక్ష. ఈబీసీలకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. సరిపడిన నిధులతో మైనార్టీ సప్లాన్ తీసుకొస్తాం అధ్యక్ష. నిరుపేద హిందూ మరియు మైనార్టీ ఆడపడుచులకు వివాహ సమయంలో ఇచ్చే 1,00,000 రూపాయలతో పాటు ఇందిరమ్మ కానుకగా 1 తులం బంగారం కూడా ఇస్తాం అధ్యక్ష. సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాల విధానాన్ని పునఃపరిశీలించి సరళీకృతం చేస్తాం అధ్యక్ష. సింగరేణి సంస్థ ప్రైవేటీకరణకు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులను అనుమతించారు అధ్యక్ష. బీడీ కార్మికులకు జీవిత బీమా ఈఎస్ఐ పరిధిలోకి తీసుకొస్తాం అధ్యక్ష. ప్రమాదవశాత్తు చనిపోయే గీత కార్మికులకు 10 లక్షల వరకు ఎక్స్ గ్రేషియా పెంచుతాం అధ్యక్ష. యాదవ కుర్మలకు దళారీలు లేకుండా నేరుగా 2 లక్షల గొర్రెల పెంపకం అందజేస్తాం అధ్యక్ష. రాజస్థాన్ తరాలో అసంఘటిత కార్మికులకు ఉదాహరణకు భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, స్విగ్గీ, జొమాటోలో పనిచేసే వారికి సామాజిక భద్రత కల్పిస్తాం అధ్యక్ష. స్వయం సహాయక బృందాలను పావుల వడ్డీతో పరిమితిని 10 లక్షల రూపాయల వరకు రుణ పరిమితిని పెంచుతాం అధ్యక్ష. పుట్టిన ప్రతి బిడ్డకు ఆర్థిక సాయంతో కూడిన బంగారు తల్లి పథకాన్ని పునరుద్ధరిస్తాం అధ్యక్ష. 18 సంవత్సరాల పైబడి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ను అందజేస్తాం అధ్యక్ష. అందులో భాగంగానే 200 యూనిట్లు ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా ఇస్తున్నాం అధ్యక్ష. దాంట్లో 150 యూనిట్లు సరిపోతాయి అధ్యక్ష. ఒక 50 యూనిట్లు మహిళలు చదువుకోవాలని, వాళ్ళ యొక్క పనులు చేసుకోవాలని దానికి ఒక 50 యూనిట్లు మేము ప్రత్యేకంగా దాంట్లో కరెంటు ఉచితంగా ఇస్తున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అన్ని జిల్లా కేంద్రాల లోపల ఓల్డేజ్ హోమ్స్ ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. సుదీర్ఘ కాలంలో పెండింగ్లో ఉన్న హైదరాబాద్ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తాం అధ్యక్ష. గతంలో కూడా మీరు రికార్డులు తీసుకుంటే అధ్యక్ష, జర్నలిస్టులకు ఇచ్చినటువంటి స్థలాలు మన బంజారాహిల్స్లో ఉన్న జర్నలిస్ట్ కాలనీ కానీ, జూబ్లీస్లో ఉన్న జర్నలిస్ట్ కాలనీ కానీ, మన గోపన్పల్లిలో ఉన్నటువంటి జర్నలిస్ట్ కాలనీ కానీ అధ్యక్ష, జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మేము ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు కూడా 5 లక్షల రూపాయలు ఇస్తాం అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్న ప్రజా పంపిణీ రేషన్ డీలర్లకు 5,000 గౌరవ వేతనం ఇస్తాం అధ్యక్ష. ఇక తెల్ల రేషన్ కార్డులపై ఇక నుంచి సన్న బియ్యం సరఫరా చేస్తాం. గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం. మరణించిన గల్ఫ్ కార్మికుని కుటుంబానికి 5 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లిస్తాం. దివ్యాంగుల నెలవారీ పెన్షన్ ఇక నుంచి 6,000కు పెంచుతాం. ప్రతి జిల్లాకు రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్ను ఏర్పాటు చేస్తాం. హోంగార్డుల వేతన సవరణలతో పాటు వారి అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరిస్తాం. నిరుద్యోగులకు ఉపాధి కల్పనగా ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చి చిన్న మరియు మధ్యతరగతి పరిశ్రమలకు భారీ ప్రోత్సాహాలు అందజేస్తాం. అంగన్వాడీ టీచర్లకు నెలసరి వేతనం 18,000కు పెంచుతూ ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకొచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తాం అధ్యక్ష. 50 సంవత్సరాలు దాటిన జానపద కళాకారులకు నెలకు 3,000 రూపాయల పెన్షన్ చెల్లిస్తాం అధ్యక్ష. ఉస్మానియా ఆసుపత్రిని హెరిటేజ్గా గుర్తించి పూర్తి స్థాయిలో ఆధునీకరించి
పూర్వ వైభవాన్ని తీసుకొస్తాం అధ్యక్ష. బీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష వాళ్ళు 2004లో ప్రభుత్వానికి రాకముందు అధ్యక్ష ఉస్మానియా ఆసుపత్రి దగ్గర ట్విన్ టవర్ హాస్పిటల్స్ కడతామన్నారు అధ్యక్ష. ట్విన్ టవర్ హాస్పిటల్స్ కడతామని చెప్పి అప్పుడు నేను అష్యూరెన్సెస్ కమిటీలో సభ్యుని అధ్యక్ష. అష్యూరెన్సెస్ కమిటీలో నేను అక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగిన అధ్యక్ష, ఎందుకు కట్టట్లేదంటే వాళ్ళు చెప్పిన విషయాలు అధ్యక్ష, అక్కడ డెంటల్ కళాశాల వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారంటే నేను అన్నాను మేమంతా సభ్యులమంతా కలిసి విజిట్ చేస్తాం, డెంటల్ కాలేజ్ విద్యార్థులను ఒప్పిస్తామంటే మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ కల్లా అదేం లేదు సార్, ఆర్కిటెక్ట్కు డ్రాయింగ్ పంపించడం వస్తుంది సార్ అన్నారు. కానీ కట్టలేదు అధ్యక్ష. ప్రభుత్వం కట్టాలన్న ఉద్దేశం లేదు అధ్యక్ష. పేద ప్రజలకు సంబంధించిన హాస్పిటల్ అధ్యక్ష ఉస్మానియా హాస్పిటల్, అక్కడ ట్విన్ టవర్ కడతామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి 9.5 సంవత్సరాల అధికారంలో ఉండి కరోనా సమయం లోపల పేదవాళ్లకు ఆసుపత్రులే కరువై వేల మంది చనిపోతుంటే కూడా పట్టించుకోలేదు అధ్యక్ష ఈ ప్రభుత్వం. అదేవిధంగా అధ్యక్ష మన అంగన్వాడీ టీచర్ల మన ఉస్మాన్ ఎల్బీ నగర్, ఆరంగర్, మహదీపట్నం, బిహెచ్ఎల్ రూట్లలో కొత్త మెట్రో మార్గాలను కూడా నిర్మిస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష గతం లోపల పాలన ఏ విధంగా ఉంటుండే అధ్యక్ష అంటే ఒక గజ్వేల్, ఒక సిద్దిపేట, ఒక సిరిసిల్ల అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారంటే ప్రమాణ స్వీకారం చేసిన రోజు అధ్యక్ష అన్ని నియోజకవర్గాలకు సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి